మనిషిని మించిన మాటలు, తాహతకు మించిన ఆర్భాటం. అచ్చంగా ఇదే ప్రదర్శిస్తుంది పాకిస్తాన్ దేశం. పహల్గాంలో ఘోరమైన ఉగ్రదాడి చేయించిందే కాకుండా మా జోలికొస్తే ఊరుకోమంటూ ఉడత ఊపులు ఊపుతున్నారు అక్కడి లీడర్లు సైతం. ఒకరిని మించి ఒకరు మాటలతో కోటలు కడుతున్నారు. ఒక ఆయన యుద్ధం వస్తే మా అణుబాంబులేసేస్తామంటూ, మరొకరు సింధు జలాల్లో రక్తం ఏరులే పారుతుంది అంటున్నారు. ఇంతకీ అసలు పాకిస్తాన్ ఆర్థిక శక్తి ఎంత, దాని తాహత ఎంత? ఈ స్టోరీ చూడండి. అణుబాంబులేస్తాం జాగ్రత్త. ఇది ఓ రైలుని కాపాడుకోలేని పాక్ రైల్వే మంత్రి బెదిరింపు. అసలు యుద్ధమే వస్తే టీకి కూడా టికానీ లేని పాక్ నిలిచేదెంతని? భారత్ ని బెదిరిస్తున్న పాకిస్తాన్ మంత్రులది హడావుడి కాక మరేంటి? చేసిన పాపం బయటపడేసరికి తత్తరపడుతోన్న పాకిస్తాన్ మంత్రుల మాట కూడా హద్దులు మీరుతున్నాయి. పాకిస్తాన్ రైల్వే మినిస్టర్ హనీఫ్ అబ్బాసీ తమ దేశం దగ్గర 130 న్యూక్లియర్ వార్ హెడ్ మిసైల్స్ ఉన్నాయని, వాటిని అలంకరించుకోవడానికి తయారు చేయలేదు, భారత్పై ప్రయోగించడానికే తయారు చేశామని చెప్పుకొచ్చారు. ఇంత పెద్ద డైలాగ్ వేసిన ఈయన శాఖలోని ఓ రైలునే ఈ మధ్యనే బలూచిస్తాన్ మిలిటెంట్లు హైజాక్ చేస్తే కిక్కురుమనలేదు. దీనికి ముందే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పహల్గాంపై థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలంటూ చెప్పుకొచ్చారు. ఇక పాకిస్తాన్లో ఓ పిల్ల రాజకీయ నాయకుడు ఉన్నాడు. తాతా తల్లి వదిలేసిన వారసత్వంతో లీడర్ అనే ముద్ర వేసుకున్న బిలావల్ భుట్టోనే ఆయన. సింధు జలాలు రాకపోతే భారతీయుల రక్తం పారుతుందంటూ నోరు పారేసుకున్న ఈయనకి బహుశా కార్గిల్ వార్ సమయంలో సరిగ్గా ప్యాంటు కూడా వేసుకొని ఉండడు. ఎవరి రక్తం ఎవరి రుచి చూస్తారో అప్పటి యుద్ధంలో పాల్గొన్న వారిని అడిగితే తెలుస్తుంది. పాకిస్తాన్లో ప్రధానమంత్రులకు, రాజకీయ నేతలకు అయితే జైళ్లు, లేకపోతే ఉరిశిక్షలు, ఇంకా కాదంటే దాడుల్లో ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప వేరేవి చూసుండరు. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడతారనిపిస్తుంది. ఈ బులావర్ భుట్టో తాత జుల్ఫికర్ అలీ భుట్టో పాకిస్తాన్ కి అధ్యక్షునిగా, ప్రధానిగా పనిచేసిన అక్కడి ప్రభుత్వమే ఉరితీసింది. అలీ భుట్టో కుమార్తె బెనజీర్ భుట్టో పాకిస్తాన్ ప్రధానిగా వ్యవహరించిన చివరకు తుపాకీ తూటాకి బలయ్యారు. వారి వారసత్వంతో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షునిగా పదవి వెలగబెడుతున్న బిలావల్ భుట్టోకి ఇక ఇలాంటి మాటలు తప్ప వేరేవి ఎలా వస్తాయని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకే మనిషికి మించిన మాటలు, తాహతకు మించిన ఆర్భాటం ప్రదర్శిస్తోన్న పాకిస్తాన్ అసలు సత్తా తెలిస్తే ఎవరైనా జాలిపడతారు. ఇది కావాలని ఓ దేశాన్ని అవమానించడం కాదు, వాస్తవాలను వివరించడం మాత్రమే. పాకిస్తాన్ దేశంలో ద్రవ్యోల్బణం ఈ ఏడాది మార్చిలోనే కాస్త దిగివచ్చింది. అంతకు ముందు ఎంత దారుణంగా ఉండేదంటే తాగే టీని కూడా తగ్గించుకోవాల్సిందిగా ప్రణాళికా మంత్రి అషన్ ఇక్బాల్ పిలిపించారు. ఎందుకంటే తేయాకుని పాకిస్తాన్ దిగుమతి చేసుకోవాలి. ఇలా దిగుమతి చేసుకునేందుకు విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెట్టేందుకు కూడా పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు. పాకిస్తాన్ మొత్తం ఆర్థిక వ్యవస్థ $350 బిలియన్ మాత్రమే. అంటే ఎంతో తెలుసా? మన టాటా గ్రూప్ నెట్వర్క్ కంటే కూడా చాలా తక్కువ. టాటా గ్రూప్ నెట్వర్క్ $400 బిలియన్. ఇంత తక్కువ ఆర్థిక వ్యవస్థ ఉన్న పాకిస్తాన్లో 2023 మే నెలలో ద్రవ్యోల్బణం ఏకంగా 35% చేరింది. అప్పట్లో ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ లిటరల్ గా జోలె పట్టుకుని అన్ని దేశాలు అప్పు కోసం తిరిగారు. ఇంతగా పరిస్థితి దిగజారడానికి కారణం కూడా ఉంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కింద పాకిస్తాన్ ని గ్రే లిస్ట్ లో ప్రపంచ దేశాలు చేర్చాయి. దాంతో ఈ దేశానికి ఎవరూ అప్పు కానీ మరొకటి కానీ ఇవ్వటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దివాలా తీసిన శ్రీలంక, ఘనా, నైజీరియా దేశాలతో పాకిస్తాన్ పోటీ పడిందప్పట్లో. ఆ పరిస్థితుల్లో IMF $3 బిలియన్ అప్పును పాకిస్తాన్కి ఇచ్చింది. 2025 మార్చిలో కూడా మరో $1.3 బిలియన్ అప్పు మంజూరు చేసింది. ఈ మొత్తమంతా ఒకేసారి కాకుండా మరో 2 ఏళ్ల వరకు ఇవ్వనుంది. ఇదిలా ఉంటే ఈ 2025లోనే పాకిస్తాన్ కట్టాల్సిన అప్పు $22 బిలియన్ ఉంది. పరిస్థితి ఇలా పెట్టుకుని మాట్లాడితే యుద్ధం చేస్తాం, భారత్ దెబ్బ కొడితే తిప్పి కొడతామని ప్రగల్భాలు పలకటం పాకిస్తాన్కి మాత్రమే సాధ్యమయ్యే పని.